దేవు- దేవుని స్తోత్రం. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి 2024 సంవత్సరం అంతా దేవుడు మనలందరినీ కూడా సురక్షితంగా ఉంచి ఆయన కాపుదల్లో క్షేమంగా ఉంచి 2025 సంవత్సరంలో నూతన సంవత్సరంలో మనం ముందుకు సాగడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు మరి మనందరినీ కాచి ఉన్నాడు కాబట్టి 2024 సంవత్సరం కంప్లీట్ చేసుకుని 25వ సంవత్సరం మనము ప్రవేశించాం. చాలా సంతోషం. అయితే 2024 సంవత్సరం మనందరం కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నామా, లేకపోతే 2024 సంవత్సరంలో మన జీవితాల్లో ఎన్నో ఓటములు మనం ఎదుర్కొన్నామా, లేకపోతే 2024 సంవత్సరంలో మన జీవితంలో ఎన్నో మరి విపత్తులు మనం పొందుకున్నామా, లేకపోతే 2024 సంవత్సరంలో మనం తీసుకున్న నిర్ణయాలు మన జీవితం మీద మన కుటుంబం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించిందో ఒకసారి మనం ఆలోచన చేయండి. ఎందుకంటే 2025 సంవత్సరం ముందుకు వెళుతున్న మనము వి ఆల్ ఎక్స్పెక్ట్ దట్, మనందరం కూడా మరి ఆశించేది ఏంటంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలని. ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారా? ఆశించే వారందరూ కూడా చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం. బట్ అట్ ద సేమ్ టైం మనం ఆశిస్తున్నప్పుడు దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి. అన్నాడు ఇశ్రాయేలుని దేవుడు ప్రత్యేకించుకుని దేవుడు వారితో వాగ్దానం చేసి ఆ ఐగుప్తు నుంచి దేవుడు వారిని బయటకు తీసుకుని వచ్చి ఉన్నాడు. ఆ బయటకు తీసుకుని వచ్చి దేవుడు వాగ్దాన ప్రాంతానికి దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఈ నడిపించే తరుణంలో మోషేని దేవుడు పిలుచుకున్నాడు. మోషేని పిలుచుకుని ఆ 10 ఆజ్ఞలు మరి మోషేకి ఇవ్వడానికి దేవుని దగ్గరికి మోషే వెళ్ళి అన్నాడు. అయితే మోషే రావడం ఆలస్యమైందంట. మోషే రావడం ఆలస్యమైంది. ఎప్పుడైతే ఆలస్యమైందో ప్రజలందరూ కూడా అహరోను మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ ఒక బంగారపు దూడం చేసుకుని అక్కడ తిని త్రాగి విచ్చలవిడిగా దేవునికి విరోధమైన పాపం చేశారు. అది చూసినప్పుడు దేవుడు సహించలేకపోయాడు. దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు. దేవుడు వారితో వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు వారిని ఆ పాలు తేలిన ప్రవహించే ప్రాంతానికి తీసుకువెళ్తానని దేవుడు వారితో ఒక కవెనెంట్ చేస్తున్నాడు. అయితే ఇంకా వాగ్దాన ప్రాంతానికి వారు ఇంకా చేరలేదు. కానీ దేవునికి విరోధమైన పాపాన్ని చేసి వారు దేవునికి విరోధమైన పాపం చేసి దేవుణ్ణి బాధ పెట్టిన వారుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ సందర్భంలో దేవుడు ఒక మాట అంటున్నాడు. ఆ సందర్భంలో దేవుడు ఒక మాట ఏమన్నాడంటే, నేను మీతో రాను అని చెప్తున్నాడు ఆయన. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన నేను మీతో రాను. చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయము 3వ వచనం చూడండి. మీరు లోబడినొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించుదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించరి, ఎవడును ఆభరణములు ధరించుకొన లేదు. చూసారా, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేను మీతో రాను. ఇంకా నేను మీతో రాను. దానికి కారణం ఏంటంటే మీరు లోబడినొల్లని ప్రజలుగా మీరున్నారు. దాని నేపథ్యం అంతా మనకు తెలుసు. దాని నేపథ్యం అంతా కూడా మనకి తెలుసు. దేవునికి విరోధమైన ఆ ఘోరమైన పాపాన్ని, మరి దేవునికి విరోధమైన విగ్రహాన్ని వారు చేసుకుని వారి దాన్ని పూజించి తిని త్రాగి 32వ వచనంలో చివరి భాగం చూసిన మరునాడు వారు ఉదయంలో లేచి దహన బలులను సమాధానం అర్పించరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచరి. అంత మాత్రమే కాదు, వారు 25వ వచనం చూడండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. అందుకే దేవుడు చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు, నేను మీతో రాను, నేను మీతో రాను. దానికి కారణం అంటే మీరు లోబడిన ప్రజలుగా మీరున్నారు. నాకు విరోధమైన పాపాన్ని మీరు చేస్తున్నారు. ఒకసారి ఆలోచించేయండి. 2025 సంవత్సరంలో ఆల్రెడీ మనం ఎంటర్ అయిపోయాం, మనం ప్రవేశించేసాం.
ఆల్రెడీ మనం 2వ వారంలో మనం ప్రవేశించాం. దేవుని స్తోత్రం. కానీ 2024 సంవత్సరంలో మన ప్రవర్తన, 2024 సంవత్సరంలో మన జీవితాలు, 2024 సంవత్సరంలో మన కుటుంబాలు, మనం తీసుకున్న నిర్ణయాలు అది ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే 2025 సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. 2025 సంవత్సరంలో అనేకమైన అద్భుతాలు మన జీవితంలో పొందుకోవాలని మనం ఆశిస్తున్నాం. 2025 సంవత్సరంలో మనం ఏదైతే పొందలేని కొన్ని వాగ్దానాలు మరలా తిరిగి మనం పొందుకోవాలని మనం ఆశిస్తున్నాం. మనం 1వ తారీఖున దేవుడిచ్చే అనేకమైన వాగ్దానాల కోసం ఎంతో ఎదురు చూసాం మనందరం కూడా. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలని అనేక మంది వచ్చి నాకు చూపిస్తుంటారు. అనేక మంది వచ్చి నాకు, మరి పాస్టర్ గారు నాకు ఈ వాగ్దానం వచ్చింది, ఈ వాగ్దానం కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. నిజంగా వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడు. వాగ్దానాలు మన జీవితంలో దేవుడు నెరవేర్చే దేవుడు. ఆ వాగ్దానానికి మనము విధేయత కలిగి జీవించాలి. ఆ వాగ్దానాన్ని మనం విధేయత కలిగి జీవించాలి. విధేయత లేనప్పుడు మన జీవితంలో దేవుని కార్యాలు పొందుకోవాలని, లేకపోతే దేవుని నడిపింపు కావాలని, దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలని మనం ఎప్పుడు కూడా మనం కోరుకుంటే అవివేకం అవుతుంది. ఇక్కడ మోషే చెప్తున్నాడు, మరి దేవా నువ్వు రాందే మేము వెళ్ళమని చెప్తున్నాడు. అదే 33వ అధ్యాయంలో మరి 15వ వచనం చూసిన, మోషే నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము. నీ సన్నిధి మాతో రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మల్ని తోడుకొని పోకము. నువ్వు 2024 సంవత్సరంలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడు. 2024 సంవత్సరంలో మనందరం కూడా ఆయన కృపచేత మనం పాస్ అయ్యి 25వ సంవత్సరం మనం వచ్చేసాం. మరి 2025 సంవత్సరం ముందుకు వెళ్తున్న మనము మన ఆత్మీయ జీవితాన్ని స్వపరీక్ష చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని స్వపరీక్ష చేసుకోవాలి. మన మాటను, మన క్రియను, మన ఆలోచనలు అన్నీ కూడా మనం స్వపరీక్ష చేసుకుని 2025 సంవత్సరంలో దేవుని మహిమార్థంగా మన జీవితాలు జీవించడానికి మనం ముందుకు సాగువారుగా ఉండాలి. చాలా సందర్భంలో మనం దేవునికి ఇష్టమైన రీతిలో జీవించాలని మనం ప్రయత్నిస్తుంటాము, ఫెయిల్ అవుతుంటాం. దేవునికి ఇష్టమైన రీతిలో మనము ఉండాలని ప్రయత్నిస్తుంటాం. కానీ మనం ఏం చేస్తుంటే మన సొంత ఆలోచన ప్రకారం వెళ్తుంటాం, మన సొంత నిర్ణయాల ప్రకారం మనం వెళ్తుంటాం, మన సొంత నిర్ణయాల ప్రకారం మనం వెళుతుంటాం. లేకపోతే మన కుటుంబస్తుల వారు చెప్పిన మాటలు, లేకపోతే మన స్నేహితులు చెప్పిన మాటలు, లేకపోతే ఇటు రీతిగా మన సొంత ఆలోచన అన్నమాట. మన సొంత ఆలోచన ప్రకారం మనం నిర్ణయాలు తీసుకుని అది మనకు మంచిదే అనుకుంటున్నాం. మనం తీసుకునే నిర్ణయం, మనం వెళుతున్న మార్గము అది సరైనది మనం అనుకుంటున్నాం. కానీ వీఆర్ నాట్ డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద ఆధారపడట్లేదు. మనం దేవుని సహాయం కొరకు ఆధారపడట్లేదు, దేవుని చిత్తం కొరకు మనం ఆధారపడట్లేదు, దేవుని యొక్క ఉద్దేశం కొరకు మనం ఆధారపడకుండా మన సొంత నిర్ణయాలతో చాలా కార్యాలు మనం చేసి ఉన్నాము. చాలా నిర్ణయాలు మనం చేసాము. 2024 సంవత్సరం కంప్లీట్ చేసేసాం. మనం అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 2024 సంవత్సరం మరలా తిరిగి నువ్వు రీక్యాప్ చేసుకుని మరలా దాన్ని కరెక్ట్ చేసుకుందానంటే అది జరిగేది కానే కాదు. ఇప్పుడు 2025 సంవత్సరం ముందుకు వెళ్తున్న మనము దేవుని త్రోవలో నడవాలని మనందరూ కూడా ఆశిస్తున్నామా? దేవుని త్రోవలో నడవాలని, దేవుని యొక్క నడిపింపులో ముందుకు వెళ్ళాలని, దేవుని యొక్క చిత్తంలో మన జీవితాన్ని నడిపించుకోవాలని మనందరం కూడా మనం ఆశపడుతున్నాము. అయితే దేవుని ఉద్దేశ ప్రకారం మనం వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనం ఆలోచన చేయాలంటే నీ సొంత ఆలోచన పక్కన పెట్టు. నీ సొంత ఆలోచన పక్కన పెట్టు. నీ సొంత ఆలోచనలు, నువ్వు తీసుకున్న నిర్ణయాలు, నువ్వు వేసుకున్న ప్రణాళికలు, నీవు ఉద్దేశిస్తున్న ఆ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని చిత్తంతో ఎలా ఉన్నాయో లేదో ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుని చిత్తాన్ని మనం గుర్తించకుండా మనం ఏ నిర్ణయం చేసినా సరే ఆ నిర్ణయం ఫెయిల్ అవుతుంది. ఖచ్చితంగా ఆ నిర్ణయం ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. దేవుని చిత్తాన్ని మనం ఆలోచించుకుంటాం. యెషయా గ్రంథం మనం చదవబడిన వాక్యం మనం చూసినప్పుడు స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 30:21 వచనం చూసినప్పుడు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడే అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు, ఇదే త్రోవ. నీవు వెళుతున్న మార్గంలోనూ కుడి తట్టు తిరగచ్చు, కొన్ని సందర్భాల్లో ఎడమ తట్టు తిరగచ్చు. నీకు తెలియదు ఎలా వెళ్ళాలో. నీకు అనేకమైన మార్గాలు నీ ముందు కనబడుతుంటాయి, అనేకమైన మార్గాలు నీ ముందు కనబడుతుంటాయి. అయితే ఇప్పుడు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. నువ్వు నిర్ణయం తీసుకుని ముందుకే వెళ్ళాలి. ఒకవేళ నువ్వు కుడి తట్టుకు వెళ్తే మంచిదా,
నా గమ్యం అక్కడ ఎలా ఉంటుంది, ఇది సక్రమంగా ఉంటుందా, ఇది ఆశీర్వాదకరంగా ఉంటుందా, ఇది మంచిగా ఉంటుందా, ఇది క్షేమకరంగా ఉంటుందా. ఒకవేళ ఎడమతో తిరిగితే ఇది సరైనదా, ఇది మంచిదేనా, ఇది శ్రేష్టమైనదేనా, నా కుటుంబానికి ఇది మంచిదా, నా జీవితానికి మంచిదా, ఇది నీకు ఇష్టమైన మార్గమా లేదో. చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ దేవుని స్వరాన్ని వినాలి, దేవుని చిత్తాన్ని గుర్తించాలి. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది, నీ కుడి తట్టుకనను ఎడమ తట్టనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను. అంటే దేవుని స్వరాన్ని వినడం, లేకపోతే దేవుని చిత్తాన్ని మనం గుర్తించడం, లేకపోతే దేవుని ఉద్దేశాన్ని మన జీవితంలో మనం తెలుసుకుని దాన్ని అనుసరించి జీవించడం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. కాబట్టి 2025 సంవత్సరం ముందుకు వెళుతున్నాం. మీరు 2024 మనం తిరిగి మార్చలేం. మనం డేటు మారిపోయింది, మనం అన్నీ కూడా ముగించేస్తాం. 2024 సంవత్సరంలో చేయవలసినవన్నీ చేసేసాం, మనం చేయవలసిన కార్యాలన్నీ కూడా మనం చేసేసాం. దాని వల్ల మనం కరెక్ట్ చేసుకోవడానికి ఏమీ లేదు. కానీ 25వ సంవత్సరంలో మార్చుకోవచ్చు. 25వ సంవత్సరం ముందుకు వెళుతున్నప్పుడు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకోకూడదు, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళకూడదు, ఖచ్చితంగా మనము సరైన ఆలోచన చేసి దేవుని చిత్తంతో మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళచ్చు. దాంట్లో మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే మన సొంత ఆలోచన పక్కన పెట్టాలి. ఏంటంటే మన సొంత ఆలోచనలు పక్కన. వాక్యం అదే చెప్తుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చూసినప్పుడు, సామెతల గ్రంథము, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు మొట్టమొదటిగా ఏం చేయాలంటే నీ సొంత బుద్ధి మీద ఆధారపడకు. నీ సొంత బుద్ధి మీద నువ్వు ఆధారపడు. చాలా సందర్భాల్లో మన సొంత ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు, మన సొంత ఉద్దేశాలతో నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళిపోతున్నాం. మనం అనుకున్నాం ఇది మంచిదే, నేను చేస్తున్నది మంచిదే, నేను వెళుతున్న మార్గం మంచిదే, ఇది శ్రేష్టమైందే అని అనుకుంటున్నావు. ఎప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఇది నీ చిత్తమా కాదా, నేను తీసుకునే ఈ నిర్ణయం ఇది నీ చిత్తమా కాదా అని మేము ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? లేదు. మనం అనుకున్నాం నేను చేసే నిర్ణయం మంచిదే, నేను వెళుతున్న మార్గం మంచిదే అని మనం అనుకుంటున్నాం. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంటే నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం, అంటే ట్రస్ట్ అపాన్ గాడ్, నమ్మకం ఉంచాలి. ఈ విశ్వాసయాత్ర ముందుకు వెళ్తున్నప్పుడు మనకు తెలియదు ఏ విధంగా ఉంటుందో మనకి. మరి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం తెలుసు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ దేవుని యందు నమ్మిక ఉంచాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఆ విశ్వాసం ముందుకే సాగాడు. 2025 సంవత్సరం కూడా దేవుని యందు నమ్మిక ఉంచండి. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ముందుకు వెళుతున్నప్పుడు, లేకపోతే నీ కుటుంబ జీవితంలో నువ్వు ముందుకు వెళుతున్నప్పుడు, నీ కెరియర్లో నువ్వు ముందుకు వెళుతున్నప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుని మీద నమ్మకం ఉంచు, దేవునికి అప్పగించు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించు. రెండోది, నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలంట. అంటే నీ సొంత ఆలోచనని, నీ సొంత ఉద్దేశాన్ని ఏమాత్రం కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేయకు. చాలా సందర్భాల్లో అదే మనం డామినేట్ చేస్తుంటుంది. మన జీవితాన్ని దేని డామినేట్ చేస్తుందంటే నీ సొంత ఆలోచనలు డామినేట్ చేస్తుంటాయి. దాని నుంచి బయటకు రావడానికి నువ్వు ఏమాత్రం కూడా ఇష్టపడవు. దానికి నువ్వు అనేక కారణాలు చెప్తుంటావు. నువ్వు ఆ పని చేసేసి, నేను ఆ పని చేయడానికి ఇలా చేశాను, అలా చేశాను, అది బాగా ఉంది, లేకపోతే ఇది బాగుంది, ఆ సమయంలో ఇలా చేశాను అని చెప్పి ఎన్నో లేమ్ ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటాం. అయిపోయిన తర్వాత దయచేసి ఆలోచించండి. మనం తీసుకునే నిర్ణయాలు దేవుని చిత్తానికి ఎలా ఉన్నాయో లేదో ఆలోచన చేయాలి, దేవుని ఉద్దేశంలో ఉన్నదో లేదో ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు 2024 సంవత్సరం దాటేశారు, మీకు అంతా కూడా రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు రిజల్ట్ ఆల్రెడీ మీకు వచ్చేసింది. అంటే 2024 సంవత్సరంలో మీరు ఏం తీసుకున్న నిర్ణయాలు, దాని రిజల్ట్ మీరు ఆల్రెడీ చూసేశారు. కాబట్టి ఇప్పుడు మనం సరి చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఆ 2025 సంవత్సరంలో సరి చేసుకుని ముందుకు వెళ్ళాలంటే నీ ప్రవర్తన అంతటి అందు ఎవరికి అధికారం ఇవ్వాలి అంటే దేవుడు ఏం చెప్తే అదే చేయాలి. దేవుడు ఏం చెప్తే అది చేయాలి. నీ సొంత బుద్ధి మీద, నీ సొంత ఆలోచన మీద, నీ సొంత జ్ఞానం మీద ఏ రోజు కూడా నువ్వు ఆధారపడకూడదు. వాక్యము అదే స్పష్టంగా సెలవిస్తుంది. నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకించుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేస్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ మార్గాన్ని సరళం చేస్తాడంట. నీ ముందున్న అడ్డంకులు తొలగిస్తాడు, నీ ముందున్న అడ్డంకుల్ని తొలగిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలీయులకు వారు ముందుకు వెళుతున్నప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేవుడు చేస్తున్నాడు. నీకు తెలియదు నీ ముందు ఎటువంటి సమస్యలు ఉన్నాయో, నీ ముందు ఎటువంటి కష్టాలు రాబోతున్నాయో, ఎటువంటి శ్రమలు ఎదుర్కొనబోతున్నావో నీకు తెలియదు. కానీ ఆయన నడిపిస్తున్నాడు కదా, నువ్వు ఆయన మీద ఆధారపడ్డావు కదా,
ఆయన నమ్ముకుని ముందుకు వెళుతున్నావు కదా, ఖచ్చితంగా నీ మార్గాలన్నీ కూడా ఆయన ఖచ్చితంగా సరళం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి 2025 సంవత్సరం ముందుకు వెళుతున్న మనందరం కూడా మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే మన సొంత బుద్ధి మీద ఆధారపడద్దు. మన సొంత బుద్ధి మీద మనము ఆధారపడద్దు. దేవుని యొక్క మాటల కొరకు ఎదురు చూద్దాం. దేవుని యొక్క గైడెన్స్ కోసం ఎదురు చూద్దాం. ఎందుకంటే దేవుని అడగాలి మనం ఖచ్చితంగా, దేవా నీ చిత్తం ఏమిటి, లేకపోతే నీ ఉద్దేశం ఏమిటి, నీ ఆలోచన ఏంటి, దాని ప్రకారం నన్ను నడిపించని చెప్పి దేవుని మనం అడగాలి. దేవుడిని అడిగితే ఖచ్చితంగా ఉపదేశిస్తాడంట. దేవుడిని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఉపదేశిస్తాడు, దేవుడు గైడ్ చేస్తాడు. నువ్వు అడిగినప్పుడే కదా, నువ్వు ముందు నీ సొంత ఆలోచన ప్రక్కన పెట్టి అడిగినప్పుడే కదా దేవుడు చెప్తాడు నీకు. అడగకుండా దేవుడు చెప్తాడా? చెప్పడు. నువ్వు ముందు సొంత ఆలోచన పక్కన పెట్టు, నీ సొంత ఉద్దేశాలన్నీ కూడా పక్కన పెట్టు. అది మానేసి దేవుని దగ్గర ప్రార్థన చేయండి, విచారణ చేయండి. దేవా నీ చిత్తం ఏంటి, 2025 సంవత్సరంలో నా కుటుంబంలో ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, నేను 2025 సంవత్సరంలో బిడ్డ జీవితంలో ఈ విధంగా నేను చేయాలనుకుంటున్నాను, 2025 సంవత్సరంలో నా కెరీర్ విషయంలో ఈ విధంగా చేయాలనుకుంటున్నాను. నాకు మీరు ఉపదేశించండి, నన్ను గైడ్ చేయండి, మీ యొక్క మాటలు మాకు తెలియచేయండి, నీ ఉద్దేశాన్ని తెలియచేయండి అని దేవుడు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. యెషయా గ్రంథము 48:17లో దేవుని వాక్యం చూసినప్పుడు, యెషయా గ్రంథము 48:17 నీ విమోచకుడను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైనా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైనా యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను, చూసారా, నీవు నడవలసిన త్రోవను నిన్ను నీకు ఉపదేశిస్తాను, నేను నీకు గైడ్ చేస్తాను, నేను నీకు తెలియజేస్తాను. ఐ విల్ రివీల్ మై వేస్, నేను రివీల్ చేస్తాను. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో అది నేను నీకు ఉపదేశిస్తాను. నువ్వు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదనంటే దేవుడే నడిపిస్తాడంట. ఇక్కడ నువ్వు నడిచేది కాదు, దేవుడే నడిపిస్తాడు. దేవుడే నడిపిస్తాడు. నువ్వు నడవలసిన మార్గం ఉపదేశిస్తాడు. ఎప్పుడైతే వెన్ యు ఆర్ సరెండరింగ్ యువర్ లైఫ్ టు గాడ్, నీ సొంత ఆలోచన పక్కన పెట్టి దేవునికి అప్పగించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఉపదేశిస్తాడు, నీవు నడవలసిన మార్గాన్ని ఆయన నీకు తెలియచేస్తాడని చెప్తున్నాడు. కాబట్టి రెండోదిగా చూసినప్పుడు దేవుని యొక్క నడిపింపు కొరకు మనం ఎదురు చూడాలి, వెయిట్ చేయాలి. రెండోది, ఒకటి మన సొంత ఆలోచన పక్కన పెట్టాలి, ప్రక్కన పెట్టాలి. రెండోది దేవుని సమయం కొరకు, దేవుని యొక్క గైడెన్స్ కొరకు ఎదురు చూడాలి. దాని కొరకు కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతుంది. ఈ సంవత్సరం జరగలేదా ఏమో, నెక్స్ట్ ఇయర్ జరగచ్చేమో. కొన్ని సందర్భాల్లో మన కుటుంబాల వివాహాలు మనం నిర్ణయించాలనుకుంటాం, దేవుని చిత్తం 2024 సంవత్సరంలో ఆ కార్యం జరగలేదు. ఒకవేళ 2025 సంవత్సరంలో దేవుడు ఖచ్చితంగా అది జరిగిస్తాడేమో. దాని కొరకు ప్రార్థన చేద్దాం. మన బిడ్డల జీవితంలో కొన్ని మనం పొందుకోలేకపోయాం, వివాహ విషయాల్లో కొన్ని పొందుకోలేకపోయాం. అది 2025 సంవత్సరంలో దేవుడు ఖచ్చితంగా అది నడిపింపిస్తాడేమో. దేవుని యొక్క నడిపింపు కొరకు మనం ఎదురు చూడాలి. ఒకటి మన సొంత ఆలోచన ప్రక్కన పెట్టాలి, రెండోది దేవుని యొక్క ఉపదేశం కొరకు ఎదురు చూడాలి. ఆ సమయం 1 సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ దేవుని సమయం కొరకు మనము ఎదురు చూచువారుగా ఉండాలి. అది రెండవది. మూడవది చూసినప్పుడు దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. దేవుని స్వరాన్ని వినడానికి మనం ప్రయత్నం చేయాలి. చాలా సందర్భాల్లో మనుషుల స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేస్తుంటాం, మనుషుల ఆలోచన వినడానికి ప్రయత్నం చేస్తుంటాం, ఫెయిల్ అవుతుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే మనం మనుషులను అడుగుతుంటాం, ఇది చేస్తే మంచిదే కాదా, లేకపోతే ఈ విధంగా నేను వెళ్ళాలనుకుంటున్నాను అని. చాలా సందర్భాల్లో మనం మనుషుల యొక్క ఆలోచనలు తీసుకోవడానికి ప్రయత్నము చేస్తుంటాం. ఫస్ట్ మనుషుల ఆలోచన తీసుకోవడం ముందు దేవుని దగ్గర ఎందుకు విచారణ చేయ, దేవుని దగ్గర ఎందుకు ప్రార్థన చేయ, దేవుని చిత్తాన్ని కొరకు ఎందుకు ఎదురు చూడవు. చాలా సందర్భాల్లో అత్యధికంగా మనము చేయలేకపోతున్నాం. భక్తులైన దావీదు దేవుని స్వరం కొరకు ఎదురు చూసేవాడంట. ఉదయకాలంలో దేవుని స్వరం కొరకు ఎదురు చూసేవాడంట. దేవుని స్వరం కొరకు ఎదురు చూసేవాడు కాబట్టి భక్తుడైన దావీదు తనకు వెళ్ళిన ప్రతి యుద్ధంలో విజయాన్ని సాధించాడంట. తన ఫెయిల్యూర్స్ లేవంట. తన జీవితంలో, దావీదు జీవితంలో ఫెయిల్యూర్స్ లేవంట. ఎందుకంటే వెళ్ళిన ప్రతి యుద్ధంలో విజయాన్ని సాధించాడు. దానికి కారణం ఏంటంటే దేవుని స్వరాన్ని వినడం నేర్చుకున్నాడు. ఎవరు? భక్తుడైన దావీదు. ఈరోజు మనం ఇక్కడ కూడిన మనందరం కూడా దేవుని బిడ్డలని మనము 2024 సంవత్సరం అయిపోయింది, దాని గురించి మనం ఆలోచన చేయొద్దు, వాటి గురించి మీరు ఆలోచన చేయొద్దు. మరి 2025 సంవత్సరంలో విజయవంతమైన ఆత్మీయ జీవితాలు, దేవుడు మన జీవితంలో కార్యములు చేయడానికి, ఆయన స్వరాన్ని వినివారుగా, ఆయన మాటలకు విధేయత చూపించేవారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. భక్తులైన దావీదు అట్టి రీతిగా దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేశాడంట.
దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నము చేశాడు. దేవుని వాక్యం చూద్దాం. కీర్తన 143 8వ వచనం చూసినట్లయితే, కీర్తన 143 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్తను, చూసారా, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సును నెత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గమును నాకు తెలియదు. చూసారా, భక్తులైన దావీదు నీ యందు నేను నమ్మికించున్నాను, నేను నిన్నే నమ్ముకున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము. ఆయన స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన నమ్ముకొని ముందుకు వెళ్తున్నాడు. ఆయన స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఉదయమున నీ కృపావార్త నాకు వినిపించుము, నీ వైపు నా మనస్సును ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియదు. ఎన్నో సందర్భాల్లో దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళాడండి దావీదు. దేవుడు యుద్ధానికి వెళ్ళమంటేనే వెళ్ళాడండి. వద్దంటే మానేశాడు. ఒకసారి నీ జీవితంలో ఎప్పుడైనా మనం ఆ విధంగా 2024 సంవత్సరం మనం చేసాం లేదు ఒకసారి ఆలోచించేయండి. ఫలానా నిర్ణయాలు తీసుకోవాలి మన జీవితంలో, క్రూషియల్ నిర్ణయాలు. దేవుని చిత్తం కొరకు ఎప్పుడైనా ఎదురు చూస్తున్నాం మనం? టైం కూడా లేదు మనకి, సమయం కూడా దేవునికి ఇవ్వం మనం. దేవునికి కూడా మన సమయం ఇవ్వం. మనందరం కూడా ఏటీఎం చిల్డ్రన్స్ అన్నమాట. ఏటీఎం చిల్డ్రన్స్ మనందరం కూడా. మన డాడీ ఒక ఏటీఎం అయితే చిల్డ్రన్ ఉంటుంది. మనందరం కూడా ఏటీఎం దగ్గరికి వెళ్ళి అది లోపల పెట్టిన వెంటనే డబ్బులు బయటకు వచ్చేయాలి. అంటే మన కోరిక పెట్టిన వెంటనే, మన ప్రార్థన చేసిన వెంటనే అది మన జీవితంలో జరిగిపోవాలనుకుంటున్నాము. నీకు ఏ సమయంలో ఏది అవసరమో దేవునికి తెలుసు. ఎందుకంటే నీ భవిష్యత్తుని చూస్తున్న దేవుడు, దాని కొరకు వేచి ఉండాలి, ప్రార్థన చేయాలి. ఇక్కడ దావీదు భక్తుడు రాత్రంతా ప్రార్థన చేసి ఉదయాన్ని వేచి ఉండేవాడంట. మేబీ 2024 సంవత్సరం అంతా నువ్వు ప్రార్థన చేసినట్లయితే మేబీ 2025 సంవత్సరం ఫలితం దొరుకుతుందేమో నీ జీవితంలో. నువ్వు కుటుంబంలో ఏదైతే నువ్వు పొందుకోలేకపోయావో, నీ జీవితంలో ఏదైతే పొందుకోలేకపోయావో, లేకపోతే నీ జీవితంలో ఏదైతే నష్టాన్ని పొందుకున్నావో, 2025 సంవత్సరం దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అభివృద్ధిని తీసుకొస్తాడేమో, సంతోషాన్ని తీసుకొస్తాడేమో, సమాధానం తీసుకొస్తాడేమో, నీ జీవితంలో విజయాన్ని ఇస్తాడేమో, నీ కోల్పోయిన దాన్ని మరలా తిరిగి నిన్ను ఆ రిలేషన్షిప్ని రిస్టోర్ చేస్తాడేమో. ఒకసారి ఆలోచన చేయి. నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ భక్తుడైన దావీదు అట్టి రీతిగా దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే దావీదు ఎన్నో యుద్ధాన్ని అతడు జయించినట్టుగా మనం చూస్తున్నాము. దేవుని స్వరాన్ని విన్నట్టుగా. లైఫ్ ఈజ్ ఎ వార్. జీవితం అనేది ఒక యుద్ధం లాంటిదండి. ఎన్నో సమస్యలతో పోరాటం చేస్తుంటాం. ఆ పోరాటాలన్నీ జయించాలంటే రాత్రంతా మనం ప్రార్థనలో ఉండాలి. రాత్రంతా కూడా మనం ప్రార్థనలో ఉండాలి. రాత్రంతా మత్తుగా మన ఉంటాం. అంటే రాత్రి అని కాదు, మన జీవితం అంతా కూడా మత్తులో జీవిస్తున్నాం. పాపం అనే మత్తులో జీవిస్తున్నాం, మనం లోకం అనే మత్తులో జీవిస్తున్నాం, అలవాట్లనే మత్తులో జీవిస్తున్నాం, ఈ లోకమనే వ్యాపకాలమైన మత్తులో జీవిస్తున్నాం. మనం దేవుని దగ్గర విచారణ చేయలేని వారు ఉంటున్నాము, శ్రద్ధ లేని వారు ఉంటున్నాము, దేవునికి విధేయత లేని వారుగా ఉంటున్నాం. కాబట్టి అందుకే మనము 2024 సంవత్సరంలో ఎన్నో కార్యాలు మన జీవితంలో పొందుకోలేదు అనే విషయం గమనించండి. కాబట్టి మూడో చూసినప్పుడు దేవుని స్వరాన్ని వినివారు ఉండాలి. దావీదు భక్తుడు దేవుని స్వరాన్ని వినే ఒక గొప్ప విధేయత కలిగిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. నాలుగో చూసినప్పుడు ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మిమ్మల్ని ఐగుప్తు నుంచి నేను తీసుకొచ్చాను కదా, ఆ పాలు తేళ్లు ప్రవహించే ప్రాంతానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. అక్కడ మీరు నా మాటలకు మీరు విధేయత చూపించాలి, నా మాటలకు మీరు విధేయత చూపించాలి. అప్పుడు అట్టి రీతిగా ఉంటున్నట్లయితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఇశ్రాయేలుకు దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 31 నుంచి చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము. అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచి ఉండము, నీవు వారికి బోధించవలసిన ధర్మం అంతటిని, అంటే మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు తెలియజేస్తున్నాడు. ధర్మం అంతటిని అనగా కట్టడని విధులను నేను నీతో చెప్పేదను. వారు స్వాధీనపరుచుకున్నట్లు నేను వారికి ఇచ్చుచున్న దేశమందు వారు అలాగూ ప్రవర్తింపవలెను. కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్టు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకుని పోవు
దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకోండి. ఇక్కడ ఇశ్రాయేలు సెలవిస్తున్నాడు. మీ దేవుడు మీకు ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని దేవుడు ఇప్పుడు ఆ యొక్క పాలు తేలు ప్రవహించే ప్రాంతానికి మీరు తీసుకుని వెళ్ళబోతున్నాడు. అక్కడ మీరు మేలు కలిగి మీరు దీర్ఘాయుష్మంతులు అగునట్లు ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి జీవించాలని చెప్పాను. అంటే ఆజ్ఞకు ఇంకా కుడికి ఎడమకి తొలగకూడదు. ఇంకా దెర్ ఈజ్ నో వే, వన్ వే. క్రీస్తు మార్గం ఒకటే మార్గము. పర్వాలేదులే, ఇక్కడ దేవుడు మనల్ని క్షమిస్తాడులే అంటే దేవుని కృపను మిస్యూజ్ చేస్తున్నాం కదా మనం. 24 సంవత్సరాలు దేవుని కృపను మిస్యూజ్ చేసాం మనం. 24 సంవత్సరాలు దేవుని కృపను మిస్యూజ్ చేసేసాము. దేవుడు నన్ను క్షమిస్తాడులే, దేవుడు నన్ను ప్రేమిస్తాడులే, దేవుడు నన్ను కృప చూపిస్తాడులే, ఆయన కరికరం చూపిస్తాడులే అని చెప్పి ఆయన కృపను పొంది మార్కులు కొట్టేసాం మనందరం కూడా. అందుకే 2025 సంవత్సరం మనం ప్రమోషన్ మనకి వచ్చేసింది. కానీ 2025 సంవత్సరంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అందరికీ పాత్రలు కారు. అందరూ దానికి అర్హులు కానే కారు. ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడా అదే చెప్తున్నాడు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని ఆజ్ఞను మరవకుండా, ఆజ్ఞను తూచా తప్పకుండా మీరు పాటించినప్పుడే మీరు అక్కడ దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు, మీరు మేలులు పొందుకుంటారని చెప్పి ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞలు, దేవుని వాక్కు ఒక ఆజ్ఞ మన జీవితంలో, దేవుని ప్రతి మాట ఒక ఆజ్ఞ లాంటిది మన జీవితంలో. కాబట్టి 2025 సంవత్సరంలో నీ జీవితం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, దేవుని మేలులు పొందుకోవాలంటే, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే, ఆయుష్తో దేవుడు మళ్ళా 2026 సంవత్సరం చూడాలనుకున్నట్లయితే దేవుని మాటకు లోబడి జీవించాలి. ఆజ్ఞకు లోబడి మనము జీవించినప్పుడు ఆయన మేలులు పొందుకుంటాము, దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. 5వదిగా మనం చూసినప్పుడు యోషియా అనే ఒక రాజు దేవుని ఆజ్ఞలను పాటించాడు. అందుకే అతడు దేవుని ద్వారా వర్ధిల్లినట్టుగా మనం చూస్తున్నాం. అతని రాజ్యము వర్ధిల్లింది, అతని పరిపాలన వర్ధిల్లినట్టుగా మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే, 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాలు. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు. చూసారా, అతని టెన్యూర్ 31 years యాజ్ ఎ కింగ్ ఈ రూల్డ్. అతి పిన్న వయసులో రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్. అతి పిన్న వయసులో రాజ్యాధికారాన్ని చేపట్టాడు. 31 సంవత్సరాలు దేవుని కృపతో వర్ధిల్లాడు. దానికి కారణం ఏంటి తెలుసా? చదవడం బస్కతు ఊరివాడగు ఆదయకు కుమార్తె అయిన ఎదీదా, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తమ పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించి, యెహోవా దృష్టికి యథార్థుడుగా నడుచుచు కుడి ఎడమకు తొలగక దావీదు ఎట్టి రీతిగా అయితే ప్రవర్తించాడు అట్టి రీతిగా ప్రవర్తించాడంట. ఇతని గురించి మరొక సాక్ష్యం కూడా ఇక్కడే రాయబడింది. ఇతని గురించి 31 సంవత్సరాలు దేవుడు అతను ఆశీర్వదించాడు కదా. చూడండి 23, 24, 25 చూడండి. 23వ అధ్యాయము 24, 25 వచనాలు. 25 చదవండి. అతనికి పూర్వమునున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చెప్పిన చేసినవాడు ఒక్కడునూ లేడు, అతని తర్వాత అతని వంటి ఒక్కడునూ లేడు. దేవుని స్తోత్రం. అంటే దేవుని అంతగా సంపూర్ణంగా వెంబడించాడు. దేవుని ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా వెంబడించాడు. 31 సంవత్సరాలు దేవుని కృపతో వర్ధిల్లాడు. 31 సంవత్సరాలు దేవుని కృపతో వర్ధిల్లాడు. కాబట్టి దెర్ ఈజ్ లాంగ్ వే టు గో ఇన్ అవర్ లైఫ్. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది మన జీవితంలో.
మన జీవితంలో ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. మనల్ని దీవించాలి, మన బిడ్డలను దీవించాలి, మన కుటుంబాలను దీవించాలి అంటే దేవునికి సంపూర్ణంగా విధేయత కలిగి జీవించాలి. ఇందాక దేవుడు ఏం చెప్తున్నట్టే, మీరు లోబడంలోనే ప్రజలుగా ఉన్నారు కాబట్టి నేను మీతో రానని చెప్తున్నాడు. ఇప్పుడు 2025 సంవత్సరం దేవుడిని అడగండి, దేవా నువ్వు మాతో రా, నువ్వు మాతో రా, నీకు లోబడి మేము జీవిస్తాం, నీ వాక్కుకు విధేయత కలిపి జీవిస్తాం, నీకు లోబడి జీవిస్తాం. అక్కడ యోషియా అనే ఆ రాజు ఏ విధంగా అయితే దేవుని మాటలకు సంపూర్ణంగా లోబడి జీవించాడు, 31 సంవత్సరాలు దేవుని కృపచేత పరిపాలన చేయగలిగినాడు. అతను వర్ధిల్లినట్టుగా మనం చూస్తున్నాం. చివరిగా చూసినట్లయితే మరి యెహోషువ భక్తుని యొక్క జీవితం, యెహోషువ భక్తుని యొక్క జీవితం. ఆ యెహోషువ కూడా దేవుని ఆజ్ఞలు అనుసరించి జీవించాడు, దేవుని మాటలకు విధేయత కలిగి జీవించాడు. అందుకే యెహోషువను కూడా దేవుడు ఆస్వాదించాడు. మోషే తర్వాత నాయకత్వాన్ని స్వీకరించిన యెహోషువ కూడా దేవుని ఆజ్ఞను అనుసరించి జీవించాడు. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చూసినప్పుడు, యెహోషువ గ్రంథము, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యము గానుండి నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా నువ్వు నడుచు ప్రతి మార్గము చక్కగా నడుచున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. అంటే దేవుని వాక్కును అనుసరించి కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగిపోవద్దు, చక్కగా ప్రవర్తించి ఆ వాక్యానికి విధేయతగా నువ్వు ఉండని చెప్పి ఇక్కడ మోషే ద్వారా యెహోషువకు దేవుడు తెలియచేశాడు. యెహోషువ కూడా దేవుని యొక్క వాక్కుకి విధేయతగా జీవించాడంట. దేవుని వాక్కుకు విధేయత జీవించి 13 యుద్ధాలు సక్సెస్ఫుల్గా అతను లీడ్ చేశాడు. 13 యుద్ధాలని అతడు విజయవంతంగా ఇశ్రాయేల్ బరికి విజయాన్ని దేవుడు ఆ యెహోషువ ద్వారా దేవుడు అనుగ్రహించాడు. ఇదన్నా ఒకసారి ఆలోచించండి. మీ జీవితాల్లో కూడా యుద్ధాలు మీరు నెగ్గాలి, మీ జీవితాల్లో కూడా యుద్ధాలు మీరు నెగ్గాలి. సమస్యలైన యుద్ధాలు నెగ్గాలంటే మీకు దేవుని తోడు ఉండాలి, దేవుని సహాయం ఉండాలి. దానికి కావాల్సింది సంపూర్ణ విధేయత. దేవుని చిత్తాన్ని గుర్తించి సంపూర్ణ విధేయతతో ముందుకు వెళ్ళాలి. ఇదే త్రోవలో మీరు నడువడి, దేవుని వాక్యం చెప్తుంది, ఇదే త్రోవలో మీరు నడువడి అని ఒక స్వరము మీకు వినబడను. ఆ మాటకు విధేయత చూపించి 2024 సంవత్సరం ముందుకు వెళుతున్నారు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని ఉపదేశములను అనుసరించి దేవుని స్వరమును వినువారుగా దేవుని ఆజ్ఞలను అనుసరించేవారుగా ఎప్పుడైతే మనం జీవిస్తామో, దేవుడు యెహోషువ జీవితంలో ఏ విధంగా అయితే విజయాలు అనుగ్రహించాడు, యెహోషువ జీవితంలో ఏ విధంగా అయితే అతని రాజ్యాన్ని దేవుడు వర్ధల చేశాడు, ఈరోజు నీ నా జీవితాన్ని కూడా ఆశీర్వదించడానికి దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా 2025 సంవత్సరము ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండాలని, మనల్ని మన కుటుంబాన్ని దేవుడు ఉన్నతంగా వర్ధిల్ల చేయాలని కోరుకుంటూ దేవుడి మాటలు ముగించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం.